ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇద్దరు కలిసి పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు పోయిరట. గురుకుల బడులు మీద మెరుగు లోపల పురుగు అన్నట్టు ఉన్నాయి అని ఎవరన్నా చెప్తే అరుచుకునేందుకు పోయిర్రా. ఎందుకు పోయిర్రో మనం కూడా అరుచుకుందాం పారి. ఇద్దరు మంత్రులు ఓవుడితోనే ఆ బడికే కల వచ్చినట్టు కనిపిస్తలేదు. మొన్నటికి మొన్న గురుకుల బడుల్లో ఇద్దరు పిల్లలు చచ్చిపోయినారు కదా. వాళ్ళ అమ్మా నాయనలతోని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇద్దరు మాట్లాడిరట. ఆఫీసర్ల లాపర్వతోనే మా పిల్లలు మాకు దూరమయ్యిండ్రని కడుపుకోత చెప్పుకొని జీవిడిచిన పిల్లల అవ్వయ్యలు కండ్ల నీళ్లు పెట్టుకున్నారట. వాళ్ళట్ల బిడ్డలను తలుసుకొని బాధపడుతుంటే ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇద్దరి మనసులు కూడా బర్పుగడ్డ లెక్కనే కరిగిపోయినాయట. వాళ్ళ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగేదాకా రావచ్చు కానీ దుఃఖాన్ని కంటిపొరల కిందనే అదిమి పట్టుకుండ్రో ఏమో. దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినాయి అన్నట్టు ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయినాక ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయింది. అయ్యా బట్టి గారు ఇప్పటి సందన్నట్లా కాకుండా చూసుకోర్రి. ఇప్పటికే 500 మంది పిల్లల దాకా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి దావకాన్ల పాలైనరని చాలా మంది అన్నారట. మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వ బడుల్లో హాస్టళ్లలో మంచి బువ్వ పెట్టేటట్టు చూడుండ్రి. ఎప్పుడు వీలైతే అప్పుడు తనిఖీ చెయ్యండ్రి. అట్లా చేస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎప్పుడు వచ్చేది తెలియదని హాస్టల్ల వార్డెన్ల కాన్ నుంచి వాచ్మెన్ల దాకా అందరూ హుషారు ఉంటారు. పిల్లలకు మంచి బువ్వ పెట్టి మంచిగా చదివిపిస్తారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.